ఈ టెన్షన్తో నైట్ ఏందైనా మందు లేదన్నా, లేదు, అలవాట్లేదా? లేదన్నా, మానేశాను, పూర్తిగా మానేశానన్నా. ఎందుకు మానేశానంటే ఇంకెందుకంటే ఏం చెప్పాలి? ఒక కారణం ఏదైనా ఉండాలి. మద్యం మానేశానంటే ఈ టెన్షన్ లెవెల్లో అది దానికి బానిసనేంత వ్యక్తిని కాదన్నా. ఎప్పుడో అఫీషియల్గా పార్టీ అకేషన్స్ తీసుకుంటుండే, అది కూడా మానేశాను. ఎందుకు నాకు దానివల్ల? దాంట్లో ఎవడో వచ్చి కలిపేందని ఇచ్చి తాపితే ఓకే అంటే భయంతో మానేశాను. ప్రాణ భయమే అనుకో, ప్రాణ భయమే అనుకో. మద్యం మానేసావు, బయట నీళ్లు తాగడం మానేసావు, ఫుడ్ ఎట్లా తింటున్నావు? ఏడ హోటల్లో తింటున్నాను. ఎవరు చెప్పారు నీకు హోటల్లో తింటున్నా అని? ఎవరు చెప్పారు నీకు? నడుచుకుంటావా? ఏ రొట్టెలో గిట్టెలో తెచ్చుకుంటాం. అయిపోయిన తర్వాత నాకు నమ్మకమైన నా కళ్ళెదురుతో చేపించుకొని ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేపించుకొని తింటాను దాన్ని. దీని అమ్మ జీవితం ఏంది బతుకు అని అనిపించడం లేదా? నాకెందుకు బతుకు అనిపిస్తుంది? ఏందా ప్రతిదీ తినాలంటే భయం, తాగాలంటే సునీల్ యాదవ్ నేరంలో అనుమానితుడు మాత్రమే నేను అన్నా కదా. అమాయకుడని కూడా తెలిసేంత వరకు నేను బతకాలి కదా. ఖచ్చితంగా నువ్వు అమాయకుడని తేలేంత వరకు నువ్వు బ్రతకాలి. ఓకే, ఇక్కడ నా ఫ్యామిలీతో గడపాలి, మీ ఫ్యామిలీతో గడపాలి. నా ఫ్యామిలీ అనుభవించిన బాధలను సంతోషంలో చూడాలి నేను. ఓకే, సంతోషం పండంటి బిడ్డల్ని కనాలి. సునీల్ యాదవ్ కూడా ఒక మంచి తండ్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నా.